నాకు ఆ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అదేవిధంగా చేరుకున్న ఈ అందరికి కూడా ప్రభు నామలో నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సన్నీకి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని, మంచి ఆలోచనను బట్టి నేను ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. దగ్గరగా 2 నెలల క్రితం పైబడి నాకు ఫోన్ చేసి, మామయ్య ఇట్లా మనూరు క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు, విడుదల కొరకు, అభివృద్ధి కొరకు ఉపవాస ప్రార్థన పెట్టాలన్నప్పుడు నేను దానికి చాలా సంతోషించాను. అలాగే ఈరోజు మరి ఆ ప్రార్థన ఫలితంగా మధ్యాహ్నం మంచి ప్రార్థనలో మనమందరం కూడా చేయటానికి ప్రభు కృప చూపించాడు. ఈ రాత్రి చక్కని సందేశాలు దైవ సేవకుల ద్వారా మనం వినటానికి ప్రభు కృప చూపించినందుకు ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటిగా ఎక్కువ మనకు సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మీ ముందుంచి నేను ఈ 10 నిమిషాల్లో ఈ సమయాన్ని నేను ముగిస్తాను. ఈ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశము ఇప్పుడు దాకా చాలా మంది చెప్పారు, నా తర్వాత కూడా ఇంకా కొంతమంది చెబుతారు. అది మీరు నిరంతరం కూడా మీ మనసులోనికి తలబోసుకుంటూ ఉండాలి. ఇది మొదటిది. రెండవది, ఈ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగతంగా మనం దీవించబడాలి. వ్యక్తిగతంగా మనం ఏం చేయబడాలి చెప్పండి? దీవించబడాలి. 2, కుటుంబ పరంగా మనం ఏమవ్వాలి చెప్పండి? దీవించబడాలి. 3, సంఘ పక్షంగా, అంటే సంఘ సహవాస పక్షంగా నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, ఏ సంఘానికైనా వెళ్ళు నువ్వు. ఎందుకంటే ఇక్కడ మన ఊరోళ్ళే ఇక్కడ సేవ చేస్తున్నారు, మనకు ఆది నుండి రక్షణ సైన్యం ఉంది, అప్పుడప్పుడు మేము వస్తా ఉంటాం, ఇవన్నీ మీకు అందరికి కూడా తెలుసు. నువ్వే సంఘానికన్నా వెళ్ళు. సంఘ క్షేమం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. వ్యక్తిగత జీవితం ప్రాముఖ్యమైంది. 2, కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. 3, సంఘ జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మన గ్రామంలో అసలు ఈ ఉపవాస కూడికి ఎందుకు పెట్టాలంటే, చాలా మంది కుర్రోళ్ళు, ముసలోళ్ళ సంగతి పక్కన పెడదాం కాసేపు, అకాలంగా హార్ట్ స్ట్రోకులు వచ్చి, పెరాలిసిస్ వచ్చి, గ్యాస్ ట్రబుల్ వచ్చి, రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చి చాలా చిన్నతనంలోనే, బహుశా 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 లోపే మరణించినటువంటి వాళ్ళు మీరు ఒకసారి మొన్న ఈస్టర్ పండుగ జరుపుకున్నాం, సమాధుల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళందరి ఫోటోలు లేదా వాళ్ళ సమాధులు మనకు జ్ఞాపకార్థంగా ఉంటాయి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ మనందరికీ తెలుసు. 90వ కీర్తనలో మనం చూస్తాం, మానవుని ఆయుష్ ఎంతంట? 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 80 సంవత్సరాలు. అంటే కనీసం మనము 40 ఏళ్ళు కూడా పట్టుమని ఏం కాలేకపోతున్నాం? బ్రతకలేకపోతున్నాం. ఇది అకాల మరణాలు. ఇక రెండోది చెబుతాను, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ళు. కుటుంబంలో బిడ్డల మాట వింటలేదని, భర్త మాట వింటలేదని, భర్త తాగుతున్నాడని, భార్య అటుపోతుంది ఇటుపోతుందని, ఈ సమస్యలు మనకి. అన్నిటినీ మేము తలబోసుకుని ఈరోజు మన గ్రామ క్షేమము కొరకు ఉపవాస కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే నేను చెప్పిన మాటలు మీరు పొనుకున్నప్పుడు ఆలోచన చేయండి. మన గ్రామ క్షేమం కొరకు మేము చేసిన ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన ఒకరోజు దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక, అద్భుతం జరిగించును గాక, ఆశ్చర్యకార్యం జరిగించును గాక. ఒక మాట చదువుదాం రండి. మొదటి కీర్తన మీకు అందరూ తెలిసిందే, చిన్నప్పటి నుండి కంఠత వాక్యం లేకపోతే సండే స్కూల్లో చదివినటువంటి మాటే మీకు గుర్తు చేస్తా. మొదటి అధ్యాయము 3వ వచనం చదువుతారా? అతడు నీటి కాలువ ఏరున నాచబడినదై ఆకువాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయో, ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా మీరు గుర్తు చేసుకోండి. పై భాగాన్ని మొత్తాన్ని మీకు చెప్పడానికి టైం లేదు కాబట్టి కింద భాగం ఆఖరి భాగంలో ఒక మాట ఉంది, అద్భుతమైన మాట. అతడు చేయునదంతయు ఎవరైనా? సన్నియ, ఇసాక, చెప్పండి. అతడు చేయునదంతయో ఏమైందంట? ఏమైంది? ఇప్పుడు దొంగతనం చేసి వచ్చి గబగబ స్నానం చేసి చర్చిలోకి వెళ్తే అది సఫలమైద్దా? బూతులు తిట్టొచ్చి గబగబగా స్నానం చేసి చర్చిలోకి వెళ్తే అది సఫలమైద్దా? మా నూరోళ్ళు చేసే పనులు అయ్యే, అవునా కదా గారు? మా నూరోళ్ళు చేసే పనులు అయ్యే. మా నూరోళ్ళకి ఏంటంటే తొందర ఎక్కువ, ఇంకొక మాటలు చెప్పాలంటే ఆవేశం ఎక్కువ, ఇంకొక మాటలు చెప్పాలంటే కోపం ఎక్కువ, ఇంకొక మాటలు చెప్పాలంటే ఉద్రేకం ఎక్కువ. కానీ వెనక మీరికి చూసుకుంటే ఏమీ ఉండదు. మన ఆవేశం ఎందుకుందో, మన కోపం ఎందుకుందో మనకి అర్థం కాని పరిస్థితి ఏమంది. కానీ ఈ కూడిక ద్వారా ఆ పరిస్థితులన్నీ మారిపోవునుగాక, ఆ పరిస్థితులన్నీ మారిపోవునుగాక. ఏమి జరగాలనంటే, ఏమి కావాలనంటే అతడు చేయునదంతయో. ఇక్కడ అతడు అనే కాడ అయ్యగారు లేదా అబ్బాయి అంటే మా నూరోని కాబట్టి అబ్బాయి అన్న అంతే. నేను అక్కడ పాస్టర్ కాదే, కానీ ఇక్కడ అబ్బాయిదే. అబ్బాయి అతను అంటున్నావు, ఇక్కడ అందరు ఆడవాళ్ళు ఉండారు, మరి మా సంగతి ఏంటి అని అంటారేమో. మీరు మామూలు కాదుగా. మనోడు వచ్చి అంత అతోళ్ళ గురించే మగోళ్ళ గురించే చెప్పి వెళ్ళాడు, మా ముచ్చటేంది, మా సంగతి ఏంది అని అంటారేమో. ఇక్కడ అతడు అనే పదం దగ్గర ఆమె అని అనుకోవాలి. ఇప్పుడు చెబుదాం. మేము ఏమన్నా అతడు అంటాం, స్త్రీలు ఏమనాలి? ఆమె. అతడు ఆమె, అతడు ఆమె. అతడు చేయునదంతయో. ఏది గిడ్డు కోసేదంత సఫలమైద్దా? రే చేలోకి వెళ్ళి గిడ్డు కొత్తవే, అది సఫలం అవ్వాలా? చెప్పండి, ఏమి సఫలం అవ్వాలి? ఒక 6 విషయాలు నేను వివరించినవి, ఆ వివరించను. ఒక 6 లేక 7 విషయాలు ఓన్లీ రెఫరెన్స్ ఇచ్చి ఆ 6 లేకపోతే 7 విషయాలు ఎలాగూ సఫలం అవుతాయో మీకు గుర్తు చేసి నేను ముగిస్తా. నెంబర్ 1, ఎవరు ఏమి చేస్తే సఫలం అయ్యిద్దంటే నెంబర్ వన్ చూద్దాం దేవుని వాక్యంలో నుండి 20వ కీర్తన 4వ చరణం చదవండి ఒకసారి. 20వ సంకీర్తన 4వ చరణం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును పరలోకమందున దేవుడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు చేయనదంతా ఏమైంది? 3వ వచనంలో మొదటి కీర్తనలో మనం చూసాం. ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి మాయిట్గా 20వ కీర్తన 3వ వచనంలో నీ కోరికను సిద్ధింపజేసి. ఈ ఉపవాస కూడికి వచ్చావుగా, నీకెన్నో కోరికలు దేవా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి, అవన్నీ వద్దులో ఒక కోరిక నెరవేరినట్లుగా ప్రార్థన చేయన్నాడు. నేను అనుకున్నాను వీడికి ఏదో బలమైన కోరిక ఉంది, ఆ కోరిక ఏదో చెప్పరా బాబు, నీ కోసం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తానన్నా. అది అంటున్నాడు, ఏమి లేదో నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది, దానికోసం ఏం చేయంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు నేనేం చేయాలి చెప్పమ్మా తొందరగా. ఏం చేయాలి? పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే ఆడ పిల్లమేమనిద్ది? కర్రో చెప్పో చీపురో తీసుకుని ఎవరి మీదకి వచ్చింది? నా మీదకి వచ్చింది, నా మీదకి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకైతే దేవుని కృప ద్వారా 100 పెళ్లిళ్ళు చేశా. ఎన్ని పెళ్లిళ్ళు చెప్పండి? 100 దాటిని తప్ప 100 యువతాలు కాదు. సెంచరీ అయిపోయింది. నేను రీస్టార్ అయిన తర్వాత నేను 100 పెళ్లిళ్ళు పైన చేశా. దేవుని మహాకృప ఏంటంటే నేను ఎవరికైతే పెళ్లి చేశానో వాళ్ళందరూ పిల్ల పాపలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి సార్, గట్టి చప్పట్లు కొట్టాలి. నిజంగా నేను ఎవరికైతే వివాహం చేశానో, నేను ఏ ఏ ప్రాంతాల్లో సేవ చేశానో ఆ ప్రాంతాలన్నీ మీకు చెబుతా, మీరు వెళ్ళి అడిగిరండి.
మా అయ్యగారు మాకు పెళ్లి చేస్తే మజంగా మా కుటుంబాలు పచ్చగున్నాయి, చల్లగున్నాయి, సంతోషంగా ఉన్నాయి అనే సాక్ష్యమే తప్ప నేనెక్కడ కూడా ఈ 100 వివాహాలు పైబడి చెడు సాక్ష్యం నేను వినలా. దీనికి నేనేం గర్వించట్లా. ప్రభు సహాయం చేశాడు. ప్రభు కృప ద్వారా నేనేం చేశాను, ముందుకెళ్ళా. నెంబర్ 1, నీ కోరికను సిద్ధింపజేసి ఈ ఉపవాస కూడికలకి నువ్వెందుకు వచ్చావో, మేమెందుకు వచ్చామో, మనం ఎందుకు వచ్చామో. ఒకవేళ పొరుగురు నుండి, ఒకవేళ మరి మన ఊరోళ్ళు పొరుగురు నుండి కూడా వచ్చారు కొంతమంది ఇక్కడికి. ఈ మీటింగ్ కొరకు మైక్ సిస్టమ్ కష్టమే, తర్వాత కుర్రోళ్ళు స్టేజీ కష్టమే, అటు వంట ఇవన్నీ కూడా కష్టమే. కానీ నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు రేపటి నుండే సఫలపరుచును గాక. రెండో చెబుతాను, త్వరగా రండి. రెండోది చెబుతాను, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2-3 వచనాలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2-3 వచనాలు. త్వరగా అమ్మా. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవాయే ఆత్మలను ఏం చేసేవాడంట, పరిశోధించువాడు. అదిగో నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమవును గాక. నీ ఉద్దేశాలన్నీ ఇక్కడ కూర్చున్న మనం అందరూ ఒక ఉపవాస ప్రార్థన ఏంటంటే, అయ్యా నా కూతురికి పెళ్లి కావాలి, కట్నం కావాలి. ఇదేగా మన ఉద్దేశాలు. అయ్యా నా కొడుక్కి ఉద్యోగం కావాలి, నా కూతురికి కట్నం కావాలి. అయ్యా నా కొడుకు ఇల్లు కావాలి, అయ్యా నా కొడుకు స్థలం కావాలి. ఇది మన ఉద్దేశాలు. నేనేమైపోయినా పర్వాలా, నాకేమైనా పర్వాలా, నాకేం జరిగినా పర్వాలా, నా పరిస్థితి ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా కొడుకు బాగుండాలయ్యా, నా కూతురు బాగుండాలయ్యా, నా కుటుంబం బాగుండాలయ్యా అని అనుకుంటున్నావు. కానీ బైబిల్ చెబుతూ ఉంది, నిజంగా నీవు దేవుని చిత్తానుసారంగా జీవిస్తే, నిజంగా దేవుని ఉద్దేశానుసారంగా నువ్వు జీవిస్తే, బైబిల్ చెబుతూ ఉంది నీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతాయంట, సఫలం. ఈ సన్నికి వచ్చిన ఈ ఉద్దేశం నిజంగా ఇక్కడున్న సేవకులు మాకే రాలా. ఊర్లో దగ్గరగా 2 ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళు ఉండారు, 3 ఎకరాల పొలాల వాళ్ళు ఉండారు, 5 ఎకరాల పొలాల వాళ్ళు ఉండారు. ఒకవేళ ఇప్పుడు ఏమైనా అమ్మేసుకున్నారేమో నాకు తెలియదు. మన ఊర్లో మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఉదయం నేను సాక్షి విన్నా, ఒక 30 మంది పైబడి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారని. నెలకి వాళ్ళు 30,000, 40,000, 50,000 గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నారు. ఎవరికి రాని ఉద్దేశం, ఒక చిన్నవాడు, ఒక యవనస్తుడు ఎక్కడో మన ఊరిని విడిచి మారుమూల ప్రాంతంలో ఉంటున్నాడే, అతనికి వచ్చింది నా గ్రామం ఏం కావాలి, క్షేమం కావాలి. ఆ ఎడారిలో ఉండి, ఆ బోర్డర్లో ఉండి అతడు తలంచిన ఆ ఉద్దేశాలన్నిటినీ దేవుడు రానున్న రోజుల్లో సఫలపరుచును గాక. మూడోది చెబుతాను, 2 త్వరగా దేవుని వాక్యంలో నుండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, ఈ ఒక్క మాటే రండి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను రండి. దేవుని వాక్యంలో 20వ కీర్తన 5వ వచనం. ఒక్క మాట. యెహోవా అమ్మో నాకు కొద్దిగా చెవుడు ఉంది ఈ మధ్య. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేస్తున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఇదిగో నీ ప్రార్థనలన్నీయు యెహోవా, ఈ మాటల్లో చేసుకోండి, యెహోవా సఫలపరుచునుగాక. ఏంటయ్యే మన ప్రార్థన ఎట్టుందంటే పేదాల ప్రార్థన. ఇప్పుడు దాకా దయచేసి నా 2 చేతులు జోడించి ఒక సేవకుడిగా చెబుతున్నా, నీ ప్రార్థన మారాలే. ఏం కావాలి చెప్పండి, నీ ప్రార్థన మారాలి. బైబిల్ చెబుతూ ఉంది, వారి పెదాలైతే నాకు ఎక్కడికున్నాయి, దగ్గరగా ఉన్నాయి, కానీ వారి హృదయం మాత్రం నాకు, మా నూరోళ్ళ పరిస్థితి అది,
చర్చికి దగ్గరగానే ఉన్నాం, కానీ వాక్యానికి మాత్రం దూరంగా ఉన్నాం. బైబిల్ చెబుతున్న మాట, నీ ప్రార్థనలన్నయో, ఉదయం ఉపవాస ప్రార్థనలో ఎన్ని విషయాల కొరకైతే మనం ప్రార్థన చేసామో, సన్ని ఆలోచన అదే, అవన్నీ ఏమవ్వాలి? సఫలం అవ్వాలి. మేము కూడా మొన్న మాట్లాడుకున్న డిస్కషన్ అదే. మేము వచ్చాం వెళ్ళిపోయామంటే మన ఊరోళ్ళు మన గురించి వాళ్ళ వచ్చారు పోయారు, కానీ అంత రుచి పసి, కారం లేదు, ఉప్పు లేదు, నూనె లేదు అన్నట్టుగా ఉండకూడదు అని అనుకుని వెళ్ళాం. నేనంటాను, ఈ కూడిక ద్వారా దేవుని మాటలు వింటున్నా దేవుని సంగమా, నీవు నిజమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేసి ఉంటే, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసి ఉంటే, యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థన చేసి ఉంటే, బైబిల్ చెబుతుంది 20వ కీర్తన 5వ వచనం, నీ ప్రార్థనను యెహోవా ఏం చేస్తాడు చెప్పండి? సఫలపరచును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. విషయాలు ప్రభు చిత్తమే తర్వాత చెబుతా. హల్లెలూయా. మంచిది పిల్లారా, ఇప్పటివరకు ఎన్ని వర్తమానాలు అయినాయండి?